విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణానది నీటి మట్టం డెడ్ స్టోరేజీకి పడిపోయింది. ఒకప్పుడు గలగల పారే కృష్ణమ్మకు ఐకాన్గా ఉన్న ప్రకాశం బ్యారేజ్ ప్రస్తుతం దయనీయ స్థితికి చేరుకుంది. దీంతో విజయవాడ, గుంటూరు సిటీలకు నీటి కష్టాలు మొదలయ్యాయి. ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీటి మట్టంపై మా ప్రతినిధి శ్యామ్ కుమార్ స్పెషల్ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన గుంటూరు, కృష్ణా జిల్లాల్లో తాగునీటి, సాగునీటి ఎద్దడి చాలా తీవ్రంగా ఉంది. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఇక్కడ ప్రజలు నీటి కోసం నానా తిప్పలు పడుతున్నారు. వీళ్ళకి వరప్రదాయంగా గత కొన్ని ఏళ్లగా దశాబ్దాల కాలంగా ఉన్న ప్రకాశం బ్యారేజీ పూర్తిగా డెడ్ స్టోరేజీ కన్నా తక్కువ స్థాయిలో నీటి మట్టం పడిపోవడంతో ఇక్కడ ప్రజలు తాగునీటికి, సాగునీటికి అల్లాడుతున్నారు. ప్రస్తుతం నేను ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాను. ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీటి మట్టం యొక్క పరిస్థితి ఏంటో మనం ఒకసారి చూద్దాం. ప్రకాశం బ్యారేజ్ దగ్గర మనం చూస్తున్నాము, పిల్లర్లన్నీ కూడా బయటపడి కనబడుతున్నాయి. గతంలో డెడ్ స్టోరేజ్ సామర్థ్యం ఇక్కడ 8 అడుగులుగా ఉండగా ఇప్పుడు ప్రస్తుతం 4 అడుగులకు పడిపోయింది. అంటే పూర్తిగా మనం దిగితే మోకాళ్ళు కూడా పూర్తిగా తడనటువంటి పరిస్థితిలో ఇక్కడ రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయి. ఈ నీటి పరిస్థితి ఇదే స్థాయిలో మరికొన్ని రోజులు గడిస్తే, కనీసం 15 రోజులు ఇదే పరిస్థితి కొనసాగేటట్లయితే పూర్తిగా ఈ నీరు కూడా కనపడకుండా పోయే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. 3.7 టీఎంసీల నీళ్లు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. అటువంటిది ఇప్పుడు 0.5 టీఎంసీ మాత్రమే, అంటే డెడ్ స్టోరేజీ లెవెల్ 3.8 టీఎంసీ కాగా 0.5 టీఎంసీ మాత్రమే ఈ రిజర్వాయర్లో ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. 16 ఏళ్లలో ఇది మొదటిసారిగా ఇటువంటి పరిస్థితులు చూస్తున్నామని ఇక్కడ అధికారులు కానీ ప్రజలు కానీ చెప్తున్నారు. మరోవైపు ఈ 2 జిల్లాల్లో, ఇటు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఈ ప్రకాశం బ్యారేజీ నుంచి ఉండే నీళ్ల మీద దాదాపుగా 66 మండలాలు, 10 మున్సిపాలిటీలు, విజయవాడ, గుంటూరు నగరాలు ఇవన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. వీటన్నిటికీ కూడా దాదాపు 1.5 కోటి వరకు కూడా ప్రజలు ఈ తాగునీటికి సంబంధించిన అవసరాలు ఈ ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చే నీటి ద్వారా తీర్చుకుంటున్నారు. మరోవైపు 1,50,000 ఎకరాల పంటకు ఈ ప్రకాశం బ్యారేజీ నీటి నుంచి 2 జిల్లాలకు నీరు అందిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రకాశం బ్యారేజీ ఈ పరిస్థితికి చేరుతూ ఉండటంతో ఇక్కడ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. వర్షాలు పడి పైనుండి నీళ్లు వస్తే తప్ప ప్రకాశం బ్యారేజీ నిండని పరిస్థితి కనపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం విజయవాడ నగరానికి రోజుకి అరగంట మాత్రమే నీరు అందిస్తున్నారు. ఇదే పరిస్థితి ఇంకో 15 రోజులు ఉంటే ఈ అరగంట రోజుకి ఇచ్చేది కూడా రోజు మార్చికి రోజు మారే అవకాశం ఉంది అని అంటున్నారు. అది కూడా పూర్తి స్థాయిలో అందించే అవకాశం కష్టమని అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ రవి, సునీల్తో శ్యామ్ కుమార్, V6 న్యూస్, ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి.